రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆంటోనీ స్కూల్లో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రానున్న 10 ఏళ్లలో విద్యార్థుల క్రీడలపై మక్కువ పెంచి మంచి క్రీడాకారులుగా తయారై 2036 కామన్వెల్త్ లో భారతదేశ సత్తా చాటాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదగటానికి మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. చదువుతో పాటు క్రీడలకు అవకాశం ఇవ్వాల్సి ఉందని వెల్లడించారు. మేము చిన్నప్పటి నుంచి ఒలింపిక్స్ అవుతున్నాయి, కామన్వెల్త్ గేమ్స్ అవుతున్నాయి అంటే టీవీల ముందు కూర్చొని భారతదేశానికి ఎన్ని మెడల్స్ వస్తామని ఏం చూసేవాళ్ళం. బాధ అనిపించేది. ప్రపంచంలో ఉన్నటువంటి చైనా తర్వాత ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం. మన దేశానికి వచ్చేటువంటి మెడల్ సంఖ్య ఎట్లా ఉంటుందని చూస్తే బాధ అనిపించేది. కింది నుంచి ఎక్కడో మన దేశం పథకాలలో సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్లో పెరుగుతూ ఉంటే చాలా సందర్భాల లోపల మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు అవకాశాలు రాలేదని, ఆడలేకపోయినామని చాలా సందర్భాల్లో ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు 2014లో ఈ దేశానికి ప్రధానమంత్రి వచ్చిందో ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి ఒక లక్ష్యంతో కామన్వెల్త్ క్రీడల్ని 2036కి కామన్వెల్త్ క్రీడల్ని భారతదేశంలో ఆడిపించడానికి బిడ్లో ఇంటర్నేషనల్ గా భారత్ సక్సెస్ అయింది. 2036 కామన్వెల్త్ క్రీడలు భారతదేశంలో జరగబోతున్నాయనేది ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా ఒక శుభవార్త తెలియజేయదలుచుకున్నాను. 2036 అంటే మనం 2026లో ఉన్నాం. ఇంకా 10 సంవత్సరాలు ఉంది. మేము చిన్నప్పటి నుంచి ఒలింపిక్స్ అవుతున్నాయి, కామన్వెల్త్ గేమ్స్ అవుతున్నాయి అంటే టీవీల ముందు కూర్చొని భారతదేశానికి ఎన్ని మెడల్స్ వస్తామని ఏం చూసేవాళ్ళం. బాధ అనిపించేది. ప్రపంచంలో ఉన్నటువంటి చైనా తర్వాత ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం